అండి, నేను డాక్టర్ బ్రహ్మప్రసాద్, సీనియర్ కన్సల్టెంట్ స్పైన్ సర్జన్, అపోలో హాస్పిటల్, సికింద్రాబాద్. సో మనము ఇవాళ బ్యాక్ పెయిన్కి సయాటికాకి డిఫరెన్స్ తెలుసుకుందాం. బ్యాక్ పెయిన్ అంటే ఏంటి, సయాటికా అంటే ఏంటి, రెండు ఒకటేనా? రైట్. బ్యాక్ పెయిన్ అంటే మనకి నడుము నొప్పి అండి. నడుము నొప్పికి 100 కారణాలు ఉండొచ్చు. కామన్గా వచ్చేసి మనకి అబ్నార్మల్ పొజిషన్స్లో ఉండడము, లేదంటే మనం ఆక్వర్డ్ మూమెంట్ చేయడము, సడన్గా ఇట్లా జరగలాగా కదిలాము, లేకపోతే కింద పడిపోయాము, సడన్గా దెబ్బ తగిలింది, అట్లాంటప్పుడు మనకి నడుము నొప్పి వస్తుందండి. దాని కారణాలు ఏంటి, మనకి ఇక్కడైతే మనకి నడుములో అయితే వర్టిబుల్ బాడీస్ ఉంటాయో ఆ బోన్కి సంబంధించిన లిగమెంట్స్ అంటే గమ్స్ కావచ్చు, ఆ బోన్కి సంబంధించిన మజిల్స్ కావచ్చు, అవి స్ట్రెయిన్ అయినప్పుడు, అవి దెబ్బ తగిలినప్పుడు వాసినప్పుడు వచ్చే పెయిన్ని మనం బ్యాక్ పెయిన్ అనుకుంటాం. సో బ్యాక్ పెయిన్ అనేది చాలా కామన్ అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ సిమ్టమ్స్ వై పీపుల్ విజిట్ అ క్లినిక్. బ్యాక్ పెయిన్ అనేది మనకి ఎక్కువ ట్రబుల్సమ్ చేయదండి. అప్పటికప్పుడు నొప్పి ఎక్కువ వచ్చినా మనకి రెస్ట్తో పాటు కొంచెం మజిల్స్ పెయిన్ కిల్లర్ చేసుకొని కొంచెం రిలాక్సేషన్ చేసుకుని జనరల్లీ అదంతా అది మెల్లగా తగ్గిపోతుందండి. జనరల్లీ చాలా ఆల్మోస్ట్ 90 to 95% అది ఆటోమేటిక్ అదంతా అది వెళ్ళిపోతుంది. మనకి జస్ట్ మనం కొంచెం బేసిక్ ప్రివెన్షన్ మెజర్స్ కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. బ్యాక్ పెయిన్ ఇంకో వన్ ఆఫ్ ద కామన్ కాజ్ వచ్చేసి రప్చర్డ్ డిస్క్లు అండి. మనకి అయితే వర్టిబుల్ బాడీస్ మధ్యలో డిస్క్లు ఉంటాయో ఆ డిస్క్ ఎట్లా ఉంటుందంటే దాని చుట్టూ ఒక థౌజండ్స్ ఆఫ్ ఫైబర్స్ ఉంటాయి అన్నమాట. దాన్ని యాన్యులస్ ఫైబ్రోసిస్ అంటాం. సో మనకి సడన్ జర్కీ మూమెంట్స్ అప్పుడు, సడన్ ఆక్వర్డ్ మూమెంట్స్ అప్పుడు, బైక్ నడిపిస్తుంటే సడన్గా ఎత్తేసింది, సడన్గా మీరు బరువు లేపుతున్నారు పట్టేసింది, సిలిండర్ లేపుతున్నారు పట్టేసింది. సో ఇట్లాంటప్పుడు కూడా మనకి ఏంటంటే ఆ ఫైబర్స్ అనేవి కొంచెం టేర్ అవ్వచ్చు అండి. అట్లాంటప్పుడు కూడా మనకి బ్యాక్ పెయిన్ రావచ్చు. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాజ్. లేదు ఆస్టియోపోరోసిస్ అంటే మనకి బోన్ స్ట్రెంత్ అనమాట. నార్మల్గా మనకి బోన్ స్ట్రెంత్ అనేది అడల్ట్హుడ్ వచ్చేసరికి అంటే 20-25 ఏజ్ వచ్చేసరికి మన బాడీలో రీగెయిన్ అవ్వాల్సిన స్ట్రెంత్ మొత్తం వచ్చేస్తుందండి. ఆ 20-25 తర్వాత మనం ఎలా మెయింటైన్ చేసుకుంటాం అనే దాన్ని బట్టే ఉంటుంది. రైట్. సో మనం ఎక్సర్సైజ్ కొంచెం మంచి ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేస్తున్నాము, కొంచెం బోన్ స్ట్రెస్ పెడుతున్నాం, బోన్కి ఎక్కువ నడిచి ఎక్కుతున్నాం ఫ్లోర్స్, అట్లాంటప్పుడు ఏంటంటే ఆ బోన్ హోమియోస్టాసిస్ మెయింటైన్ అయ్యి ఆ స్ట్రెంత్ మెయింటైన్ అవుతుంది. లేదు సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంది, కూర్చొని పని చేస్తున్నాము, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాము, ఇట్లాంటప్పుడు ఏమవుతుందంటే ఆ బోన్ స్ట్రెంత్ మెల్లిగా ఎలాగో తగ్గాలి 25 తర్వాత, ఇది ఇంకా ర్యాపిడ్గా తగ్గుతుంది. ఆర్ ఫీమేల్స్లో 40-45 తర్వాత మనకి మెనోపాజ్ అయిన తర్వాత కూడా ఆ బోన్ స్ట్రెంత్ తగ్గిపోతుందండి. సో లాస్ ఆఫ్ బోన్ స్ట్రెంత్ ఆల్సో ఈజ్ అ కామన్ కాజ్ ఆఫ్ బ్యాక్ ఏక్. అది మనకి ఆ స్ట్రెంత్ తగ్గిన బోన్స్లో మీరు స్ట్రెంత్ లేకపోతే మీకు వెయిట్ అంతా దీని మీద పడుతుంది, బోన్ మీదే. సో మీకు స్ట్రెంత్ లేకపోతే డెఫినెట్లీ అక్కడ పెయిన్ అవుతుంది. దట్ ఈస్ ఆల్సో. సో ఈ బ్యాక్ పెయిన్ అనేది ఫస్ట్ వచ్చినప్పుడు మనకి జస్ట్ కొంచెం కరెక్ట్ పొజిషన్లో ఉండడము, ఒక సింపుల్ పెయిన్ కిల్లర్స్ వాడడము, లేదా బెల్ట్ పెట్టుకోవడము, రైట్. కొన్ని జాగ్రత్తలు అంటే ముందు వంగకుండా, కింద కూర్చోకుండా, బరువులు ఎత్తకుండా, డ్రైవింగ్ అవాయిడ్ చేయడము, రైట్. అండ్ కాపుకోవడం, ఏదైనా వేలినా చల్లనీళ్ళన్నా ఐస్తోన్నా మనకి అది కాపుకుంటే అట్లా కొంచెం మీరు పెట్టారంటే అది దాట్ షుడ్ కమ్ డౌన్. జనరల్లీ బ్యాక్ పెయిన్ ఇస్ వెరీ బినైన్ అండి. అంటే దానికి ఏమి సీరియస్ కారణం ఉండదు. 90-95% అది తగ్గిపోతుంది, సింపుల్ మెజర్స్ తగ్గిపోతుంది. బ్యాక్ పెయిన్ తగ్గట్లేదు, 1 వీక్ అయిపోయింది, 2 వీక్స్ దాటింది, బ్యాక్ పెయిన్తో పాటు వేరే కొత్త సిమ్టమ్స్ వచ్చినాయి అంటే కాళ్ళకి తిమ్మిరి వస్తుంది, ఒక కాలికి కానీ 2 కాలికి కానివ్వండి, లేదు మీకు ఏమన్నా బ్లాడర్ అంటే మీకు యూరినరీ డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి, రైట్. లేదంటే కాళ్ళకి ఏమైనా పవర్ తేడా వస్తుంది, దగ్గుతుంటే ఎక్కువ మీకు షూటింగ్ పెయిన్ లాగా వస్తుంది, ఆర్ తుమ్మినా మీకు ఏమన్నా ఇట్లా షాక్ లాగా ఏమన్నా పారుతా ఉంది, పిన్స్ అండ్ నీడిల్స్ అంటే మీకు ఏమన్నా ఇట్లా కుచ్చుకున్నట్టు, సూదులు కుచ్చుకున్నట్టు మంటలాగా ఏమన్నా కాళ్ళకి అనిపిస్తుంది అన్నప్పుడు మాత్రం దెన్ దాట్ ఈస్ ద టైమ్ టు కన్సల్ట్ డాక్టర్ అండి. అప్పుడు డాక్టర్ని సంప్రదించారు. కమింగ్ టు సయాటికా. సయాటికా అంటే మనకి నర్వ్ ఏదైతే సయాటిక్ నర్వ్ అనేది దట్ ఈస్ ది లాంగెస్ట్ నర్వ్ ఇన్ ద బాడీ అండి, అండ్ థిక్కెస్ట్ ఆల్సో. మనం మొత్తం బాడీలో, హ్యూమన్ బాడీలో 2 centimeter థిక్ ఉన్న నర్వ్ ఏది లేదండి, సయాటిక్ నర్వ్ ఒకటే. అండ్ ఆ థిక్నెస్ కూడా మనకి ఇంతలా ఉంటుంది. సో ఆ నర్వ్ ఏంటంటే మనకి నడుములో లంబార్ ప్లెక్సస్ నుంచి ఫామ్ అయ్యి ఇలా అది కిందికి మొత్తం మన వెనుక భాగం నుంచి వచ్చేసి బట్ నుంచి తొడ నుంచి కిందికి కాళ్ళకి వెళ్తుంది. అదే విధంగా అది అక్కడ మనకి ఏరియా ఉన్న స్కిన్ కానివ్వండి ఆర్ మనకున్న మజిల్స్కి కానివ్వండి సప్లై చేస్తుందండి. సో కామన్గా ఈ నర్వ్ ఏదైనా కారణం వల్ల ఒత్తుకుపోయింది, కామన్గా డిస్క్ ఇస్ కామన్ కాజ్. ఆ ఒత్తుకుపోయినప్పుడు వచ్చే సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో దాన్ని సయాటికా అంటాం. అదేంటి సిమ్టమ్స్, కిందికి మనకి దగ్గినా, తుమ్మినా, ముందు వంగినా, కింద కూర్చున్నా, బరువులు ఎత్తినా మనకు ఆ నర్వ్ ఏంటంటే ఒత్తుకుపోతూ ఉంటుంది అనమాట. ఒత్తుకుపోయినప్పుడు ఆ ఏరియా ఆఫ్ డిస్ట్రిబ్యూషన్లో మనకి మొద్దుబారడము ఆర్ మంటలా రావడము, లేదా
ఆ మజిల్స్ ఎక్కడైతే మనకి డిస్ట్రిబ్యూట్ చేసిన మజిల్స్ అంటే మోకాలకి కింద అరికాలకి పాదంకి ఆ నర్వ్స్ సప్లై చేసే మజిల్స్ వీక్ అవ్వడము, చెప్పు మనకి పట్టకపోవడము, చెప్పులు జారిపోవడం లాంటివి, రైట్, నడుస్తుంటే కాళ్ళు మనకి బక్కులు అయిపోవడము, పట్టు లేకపోవడము, ఇలాంటివి అవ్వచ్చు. సో ఈ రెండింటిని గుర్తించేది ఎట్లా డిఫరెన్షియేట్ చేస్తామంటే ఇదే ఇంపార్టెంట్ పాయింట్ అండి. బ్యాక్ పెయిన్ మనకు అక్కడే ఉంటుంది, కిందికి రేడియేషన్ అవ్వదు, తిమ్మిరి లాంటిది మొద్దుబారడం లాంటివి ఉండవు, పవర్ లాంటివి ఏమన్నా అసోసియేషన్స్ ఉండవు, పవర్ లాస్ అనేది ఉండదు. ఇక బబల్ బ్లాడర్ అంటే మనకి మూత్రం సంబంధించిన మోషన్ సంబంధించిన సిమ్టమ్స్ దీంట్లో ఉండవు. సో సయాటికా కారణాలు ఏమైనా కామన్గా వచ్చే డిస్క్ అనుకుందాం, దాని తర్వాత లేదా నర్వ్ ఇన్ఫ్లమేషన్, అక్కడ ఇరిటేషన్ అవ్వడము, ట్యూమర్స్ కానివ్వండి, లేదంటే అక్కడ పిరిఫార్మిస్ సిండ్రోమ్ అంటాం, అంటే అక్కడ కిందికి వచ్చే నర్వ్స్ ఎక్కడైతే మనకి బట్ ఏరియాలో అక్కడ కొంచెం మనకి పెరిఫార్మిస్ అనే మజిల్ ఒకటి ఆ సయాటికా నర్వ్ చుట్టూ ఉంటుంది అనమాట, ఇట్లా దాని చుట్టూ ఉంటుంది. కొన్నిసార్లు ఇది టైట్ అయిపోయింది మజిల్ ఉన్నప్పుడు కూడా మనకి సయాటికా లాంటి సింటమ్స్ సయాటికానే వస్తుంది. బట్ మనం డిస్క్ అనుకొని కొందరు మిస్లీడ్ అవుతారు, కానీ మనకి కేర్ఫుల్ క్లినికల్ ఇవాల్యుయేషన్ చేస్తే మనకి అర్థమవుతుందండి వాట్ ఈస్ వాట్ అనేది. బ్యాక్ పెయిన్కి సయాటికాకి ఇప్పుడు డిఫరెన్సెస్ తెలుసని ఆశిస్తున్నాను. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా, మీకు ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకున్నా ప్లీజ్ డోంట్ హెసిటేట్, కమెంట్ రూపంలో పెట్టచ్చు. మీకు ఏమైనా సయాటికా ఇష్యూస్ ఉన్నా ఆర్ బ్యాక్ పెయిన్ ఇష్యూస్ ఉన్నా యూ కెన్ రైట్ ఇట్ టు అస్ ఆర్ కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ. స్టే హెల్దీ, స్టే సేఫ్.